సో హాయ్ ఫ్రెండ్స్, పుష్పరాజ్ అయితే బాక్స్ ఆఫీస్ అయితే తగలబెడుతున్నాడు భయ్య. అసలు మామూలుగా రావట్లేదు కలెక్షన్స్ అయితే. మూవీ రిలీజ్ అయ్యి జస్ట్ 5 days కి అయితే 922 కోట్లు అయితే రావడం అయితే జరిగింది భయ్య. వరల్డ్ వైడ్ గ్రాస్ చరిత్రలోనే పుష్ప 2 మూవీకి వచ్చిన కలెక్షన్స్ అయితే ఇది వరకు ఏ మూవీ కూడా రాలేదు భయ్య. అసలు ఏంది భయ్య, జస్ట్ సినిమా రిలీజ్ అయ్యి 5 రోజులకు 922 కోట్ల మాటలు కాదు భయ్య, కోట్లు భయ్య. ఇదైతే మాత్రం మామూలు విషయం అయితే కాదు భయ్య. చాలా పెద్ద నెంబర్ అయితే పెట్టాడు అల్లు అర్జున్ అయితే పుష్ప 2 మూవీతో. ఇది వరకు చాలా మూవీస్ అయితే 1000 కోట్లు అయితే కొట్టాయి భయ్య. 1000 కోట్లు కొట్టినా సరే అవి చాలా టైం అయితే తీసుకున్నాయి 1000 కోట్లు కొట్టడానికి. ఒక్కొక్క మూవీ అయితే మినిమం 1000 కోట్లు కొట్టడానికి అయితే మూవీస్ అయితే నెల 2 నెలలు అయితే టైం అయితే తీసుకుండేవి భయ్య. అలాంటిది పుష్ప 2 మూవీ అయితే వారం రోజులు 1000 కోట్లు అయితే కొట్టేస్తుంది భయ్య. చెప్తున్నా కదా, ఇంకేం లేదు భయ్య. అల్లు అర్జున్ నెంబర్ 1 హీరో, ఏం లేదు భయ్య. ఇంకా సినిమా రిలీజ్ అయ్యి 5 రోజులకే 922 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే రేపుతో 1000 కోట్లు అయితే దాటిపోతుంది. అలాగే సినిమాకి అయితే ఇంకా చాలా లాంగ్ రన్ అయితే ఉంది భయ్య. లాంగ్ రన్ లో మూవీ అయితే ఎంత కొడుతుందో అసలు ఎవడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేకపోతున్నాడు భయ్య. నాకు తెలిసి లాంగ్ రన్ లో అయితే 2000 కోట్లు అయితే ఈజీగా రీచ్ అయితే అయిపోతుంది భయ్య. ఎందుకంటే మూవీకి అయితే మామూలుగా రావట్లేదు అసలు కలెక్షన్స్. జస్ట్ మీరు అనుకోండి భయ్య, సినిమా రిలీజ్ అయ్యి 6 రోజులకే 1000 కోట్లు కొట్టిందంటే ఇంకా లాంగ్ రన్ లో ఈజీగా 2000 కొట్టదా చెప్పండి భయ్య మీరేని. అలాగే మూవీకి అయితే మామూలు ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు భయ్య. మన ఆంధ్రలో అయితే పక్క బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతుంది. బ్రేక్ ఈవెన్ అవదని చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు. కన్ఫర్మ్ అయితే అయిపోతుంది భయ్య. చెప్తున్నాను కదా, రాసి పెట్టుకోండి భయ్య. మూవీ 6 లాంగ్వేజ్ లో రిలీజ్ అయితే అయ్యింది. ప్రతి లాంగ్వేజ్ లో కూడా మూవీ రిలీజ్ అయ్యే ప్రతి లాంగ్వేజ్ లో కూడా బ్రేక్ ఈవెన్ అయితే అవబోతుంది భయ్య. ఇవన్నీ కాదు భయ్య, మూవీకి అసలు ఎక్కడ కలెక్షన్ వచ్చినా రాపోని ఒక హిందీలో వస్తే చాలు భయ్య. మూవీకి అయితే మాత్రం హిందీలో మామూలుగా క్రేజ్ అయితే లేదు భయ్య. చెప్తే నమ్మరు గానీ పుష్ప 2 మూవీకి అయితే హిందీలో కలెక్షన్స్ వర్షం అయితే కురిపిస్తున్నారు భయ్య. హిందీ ఆడియన్స్ అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి ఒక హిందీలోనే 5 రోజులకైతే 339 కోట్లు నెట్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది భయ్య. ఇదైతే మామూలు నెంబర్ అయితే కాదు భయ్య. అక్కడ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ఇంత కలెక్షన్స్ అయితే రాలేదు భయ్య ఇంత తక్కువ టైంలో. ప్రెజెంట్ సిచ్యువేషన్ హిందీలో ఎలా ఉందంటే పుష్ప 2 కి అసలు టికెట్స్ కూడా ఎవరికి దొరకట్లేదు భయ్య. అలా ఉంది భయ్య పరిస్థితి అయితే. నేను ట్విట్టర్ లో ఒక వీడియో అయితే చూసాను భయ్య నిన్న అయితే. ఆ వీడియో ఎలా ఉందంటే టికెట్స్ కోసం అసలు తన్నుకుంటున్నారు భయ్య. థియేటర్ల దగ్గర అయితే మామూలుగా లేరు భయ్య జనాలు అయితే. అలాగే పుష్ప 2 మూవీ అయితే హిందీలో ఫస్ట్ డే అయితే 72 కోట్లు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది భయ్య. రెండో రోజు 59 కోట్లు కలెక్ట్ చేసింది భయ్య. మూడో రోజు 74 కోట్లు అయితే కలెక్ట్ చేసింది భయ్య. నాలుగో రోజు అయితే 86 కోట్లు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది భయ్య. అలాగే హిందీ మార్కెట్ లో డే 1 పెద్ద రికార్డ్ అంటే డే 1 కి మించి డే 4 అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది భయ్య. 86 కోట్లు భయ్య. అది కూడా నెట్ కలెక్షన్స్. అంతెందుకు బాలీవుడ్ లో కూడా ఏ హీరో కూడా సినిమా రిలీజ్ అయ్యి 4వ రోజు అయితే ఇంత కలెక్షన్స్ అయితే ఏ మూవీ కూడా కలెక్ట్ చేయలేదు భయ్య. ఒక్క బాలీవుడ్ హీరోసే కాదు భయ్య, ఏ హీరో కూడా హిందీ మార్కెట్ లో ఇప్పటి వరకు అయితే డే 4 లో ఇంత కలెక్షన్ అయితే ఏ మూవీ కూడా రాలేదు భయ్య. అది ఒక్క పుష్ప 2 మూవీకి అయితే రావడం అయితే జరిగింది భయ్య. అసలు మూవీకి అయితే మామూలు హైప్ అయితే లేరు భయ్య. చెప్తున్నా కదా, ఒక్క హిందీ మార్కెట్ లోనే 1000 కోట్లు అయితే కొట్టే దమ్ము అయితే ఉంది భయ్య. అలాగే మూవీ రిలీజ్ అయ్యి 5 రోజులకి అయితే నార్త్ అమెరికాలో కూడా 10 మిలియన్స్ గ్రాస్ అయితే కొట్టడం అయితే జరిగింది భయ్య. పుష్ప 2 అయితే రికార్డ్స్ మీద రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది భయ్య. మెయిన్లీ పుష్ప 2 కి అయితే బాలీవుడ్ మార్కెట్ అయితే చాలా ఇంపార్టెంట్ భయ్య. ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువగా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. మన తెలుగు కంటే బాలీవుడ్ లోనే ఇప్పటి వరకు అయితే చాలా కలెక్షన్స్ ఎక్కువగా రావడం అయితే జరిగింది భయ్య. ఏదేమైనా సరే, ఏ లాంగ్వేజ్ లో కలెక్షన్స్ వచ్చినా రాపోయినా సరే బాలీవుడ్ లో అయితే ఆగదు భయ్య. ఎందుకంటే సునామీ లాగా వస్తున్నాయి భయ్య కలెక్షన్స్ అయితే. అలాగే బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ కూడా పుష్ప 2 మూవీకి అయితే ట్రీట్ వేయడం అయితే జరిగింది భయ్య థియేటర్ లో. అల్లు అర్జున్ గారు అయితే బాలీవుడ్ మార్కెట్ అయితే ఏలుతున్నాడు భయ్య. మామూలుగా ఏలట్లేదు అసలు. మన తెలుగులో చేసిన మూవీకి మన తెలుగు హీరోగా ఎలాగైనా కలెక్షన్స్ అయితే వస్తాయి భయ్య. అలాంటిది ఒక తెలుగు హీరోగా బాలీవుడ్ లోకి వెళ్ళి బాలీవుడ్ లో అంతంత కలెక్షన్స్ వస్తున్నాయి అంటే మామూలు విషయం అయితే కాదు భయ్య. ఇందులో ఇంకో విషయం ఏంటంటే మన తెలుగు కంటే బాలీవుడ్ లోనే కలెక్షన్స్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి భయ్య. తెలుగు మార్కెట్ లో చాలా తక్కువ అయితే వస్తున్నాయి భయ్య. ఇందులో నాకు అర్థం కానిది ఏంటంటే మన తెలుగు సినిమాని మనమే తొక్కేస్తున్నాం భయ్య. అసలు ఎందుకు చూడట్లేదో నాకైతే అర్థం కావట్లేదు భయ్య. మొన్నటి దాకా అయితే టికెట్స్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయని పుష్ప 2 మూవీకి అయితే వెళ్ళలేదు భయ్య. అయితే ఇప్పుడు పుష్ప 2 టికెట్స్ అయితే చాలా తగ్గించారు భయ్య. నార్మల్ రేట్స్ కి అయితే తెచ్చేశారు. ఫైనలీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ అయితే తగ్గించారు భయ్య. ఇప్పటికైనా పుష్ప 2 మూవీకి వెళ్ళి మన తెలుగు సినిమాని అయితే సపోర్ట్ అయితే చేయండి భయ్య దయచేసి. మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా సరే పుష్ప 2 మూవీ అనేది ఆగదు భయ్య. బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసినంత వరకు అది వెళ్తూనే ఉంటది సునామీ లాగా.
ఏ లాంగ్వేజ్ లో కలెక్షన్స్ వచ్చినా రాకపోయినా సరే ఒక హిందీ మార్కెట్ అయితే చాలు భయ్య పుష్ప 2 కి అయితే అసలు మామూలుగా రావట్లేదు అక్కడ కలెక్షన్స్ అయితే. ఒక హిందీలోనే 1000 కోట్లకి దాటినా మనం అయితే ఆశ్చర్యపడే పని అయితే లేదు. సో ఫైనల్లీ పుష్ప 2 సినిమాకి అయితే సినిమా రిలీజ్ అయ్యి 5 రోజులకైతే 922 కోట్లు అయితే రావడం అయితే జరిగింది భయ్య. రేపటితో 1000 కోట్లు అయితే దాటిపోబోతుంది. సో ఫైనల్లీ ఒక మాట చెప్తాను రాసి పెట్టుకోండి భయ్య, బాహుబలి దంగల్ రికార్డ్ ను కూడా బ్రేక్ చేసే దమ్ము అయితే పుష్ప 2 కి అయితే ఉంది భయ్య. లాంగ్ రైన్ లో మీరే చూస్తారు కదా, ఇదైతే 100% అయితే జరుగుతుంది భయ్య. దంగల్ రికార్డ్ బ్రేక్ చేయలేకపోయినా సరే బాహుబలి రికార్డ్ అయితే 100 కి 200% అయితే బ్రేక్ చేస్తుంది భయ్య, రాసి పెట్టుకోండి. సో భయ్య ఎక్కడితో వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.